నమస్తే అందరికీ. నేను భార్గవ్. సొంత పార్టీలో ఉన్నటువంటి సొంత క్యాబినెట్ మంత్రుల మీదనే రేవంత్ రెడ్డి నెగిటివ్ ప్రచారాలు చేపిస్తున్నాడు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నాకు ఎదురుండొద్దు, ముఖ్యమంత్రి పదవికి అడ్డుండొద్దు, నాకు ఎదురు చెప్పేటోళ్ళే ఉండొద్దు, ఏకచక్రాధిపత్యంలాగా నేను ఒక్కనే సుప్రీంగా ఉండాలనే దాంతో క్యాబినెట్ మంత్రులని ఎమ్మెల్యేలని టార్చర్ పెడుతున్నాడు రేవంత్ రెడ్డి. సో మనం ఒకసారి ఆ లిస్టు చూద్దాం. రేవంత్ రెడ్డి బాధితుల లిస్టు ప్రతిపక్ష పార్టీ వాళ్ళో, పార్టీలో నుంచి బయటికి పోయిన వాళ్ళో కాదు, సొంత పార్టీలో ఉన్న వాళ్ళే రేవంత్ రెడ్డి పెట్టే టార్చర్ని బయటికి చెప్పుకోలేకపోతారు. ఇప్పుడు నేను మీకు చెప్తా. మొట్టమొదట బట్టి విక్రమార్క, డిప్యూటీ సీఎం. ఈయన మీద నైనీ బొగ్గు బ్లాక్ విషయంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగినాయి. ఒక ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన దాంట్లో కట్టబట్టేదానికి బట్టి విక్రమార్క సపోర్ట్ చేసి ఇందులో అవినీతి అక్రమాలు జరిగిందని చెప్పి ప్రసారాలు చేపించింది నెగిటివ్గా. 20% అనేది ఒక ముద్ర వేసిరు ఈయన మీద. 20% కమిషన్లు తీసుకుంటుండు బట్టి విక్రమార్క అని చెప్పి. అది నిజమో అబద్ధమో బట్టి విక్రమార్క చెప్పాలి. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా దీని మీద రియాక్ట్ అయినట్టున్నాడు. సో అట్లా 20% నైనీ బొగ్గు బ్లాక్కు సంబంధించిన ప్రసారాలు, సింగరేణిలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని చెప్పి ప్రసారాలు చేపించారు. అట్లా బట్టి విక్రమార్కని బదనాం చేసే ప్రయత్నం జరిగింది. చేపించింది ఎవరు? ముఖ్యమంత్రి అని చెప్పి బయట జనాలు మాట్లాడుకుంటారు. ఎందుకు చేపించాల్సి వస్తుంది? సుప్రీంగా రేవంత్ రెడ్డి ఒక్కడే ఉండాలి, నెంబర్ 2 వ్యక్తి ఉండొద్దు, అది ఎవరైనా సరే. అందులో భాగంగానే మొట్టమొదట బట్టి విక్రమార్క దగ్గర నుంచి స్టార్ట్ అయింది. సో ఆయన అట్లా ఇచ్చేసారు. ఇక 2 పొంగులేటి శ్రీనివాసరెడ్డి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈయన మీద వస్తున్నటువంటి ఆ అలిగేషన్స్ నిజమే. వాస్తవానికి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తాడు, కొన్ని వేల కోట్ల భూముల విలువైనటువంటి ఆ భూములను కబ్జా పెడతాడు, ఇవన్నీ వాస్తవాలే అని చెప్పి బయట అంటారు. ఈయనకు సంబంధించిన వార్తల్ని ఒక అనుకూల ఛానల్లో ప్రచారం చేపిస్తాడు. గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ రైట్స్ అవుతాయి. ఏది? ఈ వాచ్ల వ్యవహారం. వాళ్ళ పొంగులేటి కొడుకు హర్షారెడ్డి ఉన్నాడు కదా, హర్షారెడ్డి స్మగ్లింగ్ చేసిండు, విలువైన వాచ్లను తీసుకొచ్చి ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేసిండు. దీని మీద ఈడీ అధికారులు వచ్చి సోదాలు చేసిర్రు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఖరీదైన వాచ్లు దొరికినాయి అని చెప్పి వార్తలు వచ్చినాయి కదా, ఆ వార్తలు ప్రసారం చేపించింది కూడా ముఖ్యమంత్రి పాత్ర ఉందని చెప్పి చాలామంది మాట్లాడుకుంటారు. సో అట్లా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కూడా ఆయన మీద కూడా ప్రసారాలు కొనసాగినాయి. ఇక ఇంకొకటి ఎవరున్నారు? పొన్నం ప్రభాకర్ మినిస్టర్గా ఉన్నప్పుడు 14 అంతర్రాష్ట్ర చెక్ పోస్టులను ప్రభుత్వం బ్యాన్ చేస్తుంది, మూసేస్తుంది. 15 చెక్ పోస్టులను కూడా మూసేస్తుంది. ఇందులో ఈ చెక్ పోస్టుల ద్వారానే మంత్రికి కమిషన్లు వస్తున్నాయి, ముడుపులు వస్తున్నాయి. ఈ చెక్ పోస్టుల ద్వారానే అక్రమ రవాణా జరుగుతుంది, ఇక్కడ నుంచి మంత్రికి పెద్ద ఎత్తున డబ్బులు వస్తున్నాయి అని చెప్పి ఆ ఆరోపణలతో ఈ చెక్ పోస్టులు బంద్ చేపించింది ప్రభుత్వం. ఈ ఆరోపణలు ఉన్నటువంటి ఈ ప్రసారాలు ఒక ప్రముఖ దినపత్రికలో ప్రసారం అవుతాయి. ఆ దినపత్రిక ఏంది? ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారం అవుతాయి. వార్తలు వేస్తారు. ఇక చెక్ పోస్టులలో అవినీతి జరుగుతుంది, మంత్రికి ఇంత పర్సంటేజ్ పోతుందని చెప్పి వార్తా కథనాలు రాయిస్తాడు రేవంత్ రెడ్డి. సో అట్లా పొన్నం ప్రభాకర్ని కూడా బదనాం చేసే ప్రయత్నాలు జరుగుతుంది. జరిగిందా లేదా అనేది పక్కన పెడదాం. ఏ పార్టీ అయినా కూడా సొంత పార్టీ ఎమ్మెల్యేల మీద అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి వెనకేసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. మావిడేడ చేసిండు, చేయలేదు, ఎంత రాజకీయ కుట్ర, బట్టగాల్చి మీదేసే ప్రయత్నం చేస్తుంది, ఇవన్నీ మాట్లాడతారు, జనరల్గా మాట్లాడతారు కాపాడుకునే ప్రయత్నంలో భాగంగా. కానీ ఇక్కడ అట్లా జరగలేదు. అవినీతి మరక అంటిన మరుక్షణం ఇంకొక అవినీతి మరక అంటించే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యాడు. చెక్ పోస్టులను మూపించడం, ఆ చెక్ పోస్టుల ద్వారా మేము ప్రభుత్వాన్ని అక్కడ మొత్తం ఆ చెక్ పోస్టులను బ్యాన్ చేసి ప్రభుత్వ సొమ్మును కాపాడినాం, ఇట్లాంటి చెప్పుకునే ప్రయత్నం చేసిర్రు. ప్రముఖ దినపత్రికల్లో వచ్చినాయి. సో అట్లా పొన్నం ప్రభాకర్ని డ్యామేజ్ చేసిర్రు. ఇక కొండా సురేఖ. గతంలో జరిగింది ఏం జరిగింది? కొండా సురేఖకు తెలియకుండా కొండా సురేఖ ఓఎస్డీ సస్పెండ్ అవుతాడు. ఒక మంత్రి, అధికార పార్టీకి సంబంధించిన మంత్రి ఓఎస్డీ, మంత్రికి తెలియకుండా సస్పెండ్ అవుతాడు. ఎట్లా సస్పెండ్ అవుతాడు? ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ కొండా సురేఖ ఓఎస్డీ అనే వ్యక్తి డక్కన్ సిమెంట్ అనే వాళ్ళని గన్ను పెట్టి, పాయింట్ బ్లాంక్లో గన్ను పెట్టి బెదిరించి డబ్బులు వసూలు చేసే ప్రయత్నం చేసిండని చెప్పి రేవంత్ రెడ్డి తన ముఖ్య అనుచరుడు రోహిన్ రెడ్డి ద్వారా ఈ కథనమంతా నడిపించిండని చెప్పి కొండా సురేఖకు సంబంధించిన అనుచరులు చెప్తున్నారు. కొండా సురేఖ కూతురు సుష్మిత చెప్పింది కదా ఆ రోజు మీడియా ముందుకు వచ్చి, సుష్మిత గారు రేవంత్ రెడ్డి మా మా మమ్మీ శాఖలో ఏలు పెడుతున్నాడు, దేవాదాయ శాఖలో మా మమ్మీ సొంత నిర్ణయాలు తీసుకునే పరిస్థితి కూడా లేదు, మొత్తం రేవంత్ రెడ్డి బ్రదర్సు, రోహిన్ రెడ్డి వీళ్ళంతా కలిసి
ఏదో పేరుకే మా మా అమ్మ ఉన్నది, మా అమ్మ శాఖలో కూడా ఫైల్స్ కూడా వాళ్ళే ఇచ్చేస్తున్నారు, వాళ్ళదే ఆధిపత్యం ఉందని చెప్పి సుష్మిత ఆ రోజు మాట్లాడిందిగా మీడియా ముఖంగా. సో అట్లా కొండా సురేఖని బదనాం చేసే ప్రయత్నం జరిగింది. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కొండా సురేఖ మంత్రి పదవి తీసేయడానికి కూడా కుట్రలు జరిగినాయి. ఇక బీసీ మంత్రి కాబట్టి, బీసీ మహిళా కోటాలో ఉన్న ఏకైక మహిళ కాబట్టి మళ్ళీ ఈమెను తీసేస్తే పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తుందని చెప్పి అట్లా ఆపేసారు. అయిపోయింది ఇక అక్కడికి. కొండా సురేఖ అట్లా ఆమెను బదనాం చేశారు. ఇక ఎవరు? జూపల్లి ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ఈయన శాఖలో ఈయనకు తెలియకుండా మొత్తం రేవంత్ రెడ్డికి సంబంధించిన అధికారులు ఈ శాఖలు ఉన్నారు. కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి జూపల్లి దీంట్లో అక్రమాలకు పాల్పడుతున్నాడు, అవినీతి చేస్తున్నాడు అని చెప్పి జూపల్లి మీద కూడా ప్రసారాలు చేపించారు, మంత్రి జూపల్లి మీద. నెక్స్ట్ మహేష్ కుమార్ గౌడ్ తెలుసు కదా, ఇక మొన్న జరిగిన వ్యవహారం మీ అందరికీ. పిసిసి అధ్యక్షుడు ఈయన మీద ఇక ఎట్లా బట్టగాల్సి మీద వేసిరంటే బిగ్ ఛానల్లో ఇక ఈయన మొత్తం అసలు పార్టీని పట్టించుకోవట్లేదు, 2.5 ఏండ్లలో ఈయన చేసింది ఏమీ లేదు, పోస్టులు ఇవ్వలేదు, మొత్తం గాంధీ భవన్లో బీరు బాటిల్ కనిపిస్తున్నాయి, డిజాస్టర్ ప్రెసిడెంట్ అని చెప్పి ఈయన మీద ముద్రేసి రోజుకొక ఎపిసోడ్ మాదిరిగా బిగ్ ఛానల్లో ప్రసారం చేయించిండు రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా కూడా వీళ్ళంతా ఎవరు? రేవంత్ రెడ్డి బాధితులు వీళ్ళంతా కూడా. వీళ్ళంతా రేవంత్ రెడ్డి బాధితులు వీళ్ళంతా. ఎందుకు క్యాబినెట్లో ఉన్న మంత్రులను టార్గెట్ చేసిండు? రేపటి రోజున నాకు ఎవ్వరు థ్రెట్ ఉండొద్దు, ముఖ్యమంత్రి పదవికి నేనే మళ్ళీ దర్జాగా సీట్లో కూర్చోవాలంటే వీళ్ళందరినీ బెదిరించాలి, బ్లాక్మెయిల్ చేయాలి. అవినీతి ఆరోపణలు ముందే మనం ఇట్లా ప్రసారాలు చేపిస్తే ఇగో నీ చిట్టా మొత్తం ఉంది, ఎక్కువ చేస్తే మళ్ళీ ఇదవుతుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి వీళ్ళందరినీ బెదిరిస్తున్నాడు. ఇప్పుడు మొత్తానికి రేవంత్ రెడ్డి ఒక సుప్రీం లాగా క్యాబినెట్ మంత్రులను కూడా బ్లాక్మెయిల్ చేసి బెదిరిస్తున్నాడు. మరి వీళ్ళంతా రేపు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీలో ఉంటారా, వేరే పార్టీకి పోతారా? ఆయన టార్చర్ తట్టుకోలేక మనం వేచి చూడాల్సింది. చూద్దాం ఏం జరుగుతుందో.